సంక్రాంతికి అందరూ సొంతూళ్లకు చేరుకుంటుండటంతో రద్దీ పెరిగింది. విశాఖ నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, విశాఖలో ఉన్నటువంటి ద్వారకా బస్ కాంప్లెక్స్ అలాగే మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్ రెండు ఆర్టీసీ కాంప్లెక్స్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఉదయం నుంచి కూడా, ఎందుకంటే వరుసగా 5 రోజులు సెలవులు రావడం, భోగి ముందు 2 రోజులు అంటే వారాంతం అవడం, శనివారం ఈరోజు రేపు సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో ఈ ఉదయం నుంచి కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి 2 బస్ కాంప్లెక్స్లు, ఒకటి మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్, 2 ద్వారకా బస్ కాంప్లెక్స్, ఈ 2 కాంప్లెక్స్ నుంచి కూడా వేలాది మంది జనం వారి యొక్క స్వగ్రామాలకి, పల్లె ప్రాంతాలకు వెళ్ళారు. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకున్న బస్సులతో పాటు అదనంగా మొత్తం నిన్న 550 బస్సులు వేశారు. ఈరోజు అదనంగా మరో 200 బస్సులు చేర్చడంతో మొత్తం 750 సర్వీసులను ఈ రోజున విశాఖపట్నం ప్రాంతీయ ఆర్టీసీ అధికారులు నడిపారు. చాలా వరకు కూడా, అంటే ముఖ్యంగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, అలాగే నర్సీపట్నం, కాకినాడ, రాజమండ్రితో పాటు ఇటు ఉభయ గోదావరి జిల్లాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, భీమవరం, నరసాపురం, అమలాపురం, ఇతర ప్రాంతాలకి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ప్రయాణికులు ఈరోజు ఆర్టీసీ యొక్క సేవలు వినియోగించుకున్నారు. అదే రకంగా ప్రైవేటు బస్సులు కూడా అదే రీతిగా నడుస్తున్నాయి. అయితే ఆర్టీసీ ఏ రకమైన అదనపు ఛార్జీని వసూలు చేయకుండా బస్ సర్వీసులు నడుపుతోంది. విశాఖపట్నం నుంచి కూడా ఈ ఉదయం నుంచి చాలా ఉన్నటువంటి నాన్ స్టాపులతో పాటు అదనంగా కూడా వచ్చినటువంటి రద్దీ తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా బస్సులను వేశారు. అదేవిధంగా రేపు కూడా ఇదే రీతిలో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉంటారు కాబట్టి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇటు ద్వారకా బస్ కాంప్లెక్స్, మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్, ఈ 2 కాంప్లెక్స్లతో 2 కలిసి సుమారుగా మరొక 700 సర్వీసులు నడపడానికి ఆర్టీసీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా తిరుగు ప్రయాణానికి తగ్గట్టుగా కూడా ఇప్పటికే ఈ అంచనాతోటి, ఇప్పుడున్న అంచనాతోటి తిరుగు ప్రయాణానికి కూడా బస్సులను సిద్ధం చేస్తున్నారు. విశాఖపట్నంలో మాత్రం 2 ఎంక్వైరీ సెంటర్లు నడుస్తున్నాయి. ఈ 2 ఎంక్వైరీ సెంటర్లో కూడా ఏ బస్సులు ఉన్నాయి, అప్పటికప్పుడు వచ్చిన ప్రయాణికులను బట్టి అవసరమైతే వచ్చిన ప్రయాణికులు తగ్గట్టుగానే అప్పటికప్పుడు ఒక బస్సుని వేసి వారిని సురక్షితంగా పంపించేటువంటి ఉద్దేశంలో ఆర్టీసీ అధికారులు ఇక్కడ కృషి చేస్తున్నారు. మరోవైపు మొత్తం కౌంటర్లన్నీ కూడా రద్దీగా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ కౌంటర్లు రద్దీగా ఉన్నాయి, రిజర్వేషన్ కౌంటర్లు రద్దీగా ఉన్నాయి. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి కనీ విని ఎరుగని రీతిలో అంచనాకు మించినటువంటి ప్రయాణికులు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుని ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా వచ్చినటువంటి ప్రయాణికులు తగ్గట్టుగానే అదనపు బస్సులను సిద్ధం చేశారు. అందులో కూడా బస్సులు కూడా కండిషన్ ఉన్నటువంటి బస్సులని ముఖ్యంగా ముందుగానే పరీక్షించి, ఎందుకంటే విశాఖపట్నంలోనే మద్దిలపాలెం, వాల్తేరు డిపో, మధురవాడ 3 డిపోల్లో ఇప్పటికే బస్సులు సిద్ధంగా ఉంచారు. ప్రయాణికుల యొక్క రద్దీకి తగ్గట్టుగా అదనపు బస్సులను కూడా విశాఖపట్నం ఆర్టీసీ అధికారులు తిప్పుతున్నారు. ఖచ్చితంగా ఈసారి ప్రయాణికులకి ఏ రకమైన అసౌకర్యం లేకుండా బస్సులన్నీ కూడా సంసిద్ధంగా ఉంచామని ఆర్టీసీ విశాఖపట్నం ఆర్ఎంఓ ఇప్పటికే అప్పలనాయుడు స్పష్టం చేశారు. మరోవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికులకు అందుబాటులో ఉండి తగ్గట్టుగా వారికి సూచనలు చేస్తున్నారు. ఈసారి సంక్రాంతికి వెళ్లే వారందరికీ కూడా ఆర్టీసీ ఒక సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నట్టుగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.